Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to revise the topics of correct headings and one word substitutes which comes under question number 31 and 32 for 2 marks each. ఈ వీడియోలో మనము టోటల్ గా ప్రతి కాన్సెప్ట్ అంటే 31st క్వశ్చన్ కి సంబంధించి 4 క్వశ్చన్ పేపర్స్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 22, మార్చ్ 18, జూన్ 18 కి వచ్చిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయడము, అలాగే క్వశ్చన్ నంబర్ 32 లోంచి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కి సంబంధించి ఈ 4 క్వశ్చన్ పేపర్స్ లో వచ్చిన ఎగ్జాంపుల్స్ ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. కమింగ్ టు కరెక్ట్ హెడ్డింగ్స్, ఏప్రిల్ 2023 లో అడిగిన కాన్సెప్ట్ ఇది. సో సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ ని క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాటిన్ గ్రీక్ వర్డ్స్ ని ఇవ్వడం జరిగింది. సో లాటిన్ గ్రీక్ వర్డ్స్ ని మనం 2 రకాలుగా నేర్చుకోవాలని చెప్పాను. ఆల్రెడీ ఆ వీడియోస్ యొక్క లింక్ అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియోస్ చూసి మీరు చూస్తే క్లియర్ గా కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది. సో లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ కి సంబంధించి సింగులర్, ప్లూరల్ గా నేర్చుకోవాలి, లాటిన్ గ్రీక్ గా నేర్చుకోవాలి. ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. లాటిన్ అన్నప్పుడు మెస్ఎఫ్డి కోడ్ చెప్పాను నేను. గ్రీక్ అన్నప్పుడు ABCDPT. మరి ఎల్ తర్వాత వచ్చే అక్షరంతో లాటిన్ కోడ్ ఉంది, ABCDPT వచ్చేసి గ్రీక్ కోడ్. ఈ నౌన్స్ ని నేర్చుకునేటప్పుడు సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఫస్ట్ వర్డ్ సింగులర్ గాను, సెకండ్ వర్డ్ ప్లూరల్ గాను మనం నేర్చుకుని ఉండాలి. డాటమ్, సో మనం నేర్చుకునే విధానం నేను ఆల్రెడీ చెప్పున్నాను. డాటమ్, డేటా, ఈ విధంగా బై హార్ట్ చేస్తాం. అంటే డాటమ్ అనేది ఏది సింగులర్ వర్డ్. సో ఇక్కడ రాసేస్తాం. ఫంగస్, ఫంగస్, ఫంగై, ఇది కూడా సింగులర్ వర్డే, ఫంగస్. బేసిస్, బేసెస్, ఇక్కడ కేర్ఫుల్ గా గుర్తుంచుకోండి. ఈతో వచ్చే వర్డ్ ఇది గ్రీక్ వర్డ్ బేసిస్. సో ఈ ఐ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బేసిస్, బేసెస్. సో ఈ 2 వర్డ్స్ కి డిఫరెన్స్ ఈ అంటే ఎండింగ్ వర్డ్ గా గుర్తుపెట్టుకోండి, అంటే ప్లూరల్ గా మీకు గుర్తుంటది. సో ఇది ఈతోనే ఉంది. డయాగ్నోసిస్, ఇది కూడా ఈతోనే ఉంది. సో బేసిస్, బేసెస్, డయాగ్నోసిస్, డయాగ్నోసిస్, ఈ 2 గ్రీక్ వర్డ్స్ ప్లూరల్ ఫార్మ్స్ ఇవి. కాబట్టి బేసెస్, డయాగ్నోసిస్. నెక్స్ట్ యాక్సిస్, యాక్సిస్, యాక్సెస్, ఐ వర్డ్. ఇందాక చెప్పినట్టు ఐ వర్డ్ అనేది సింగులర్ వర్డ్, ఇది గ్రీక్ వర్డ్. యాక్సిస్, సిలబీ, చూడండి సిలబస్, సిలబీ, సెకండ్ వర్డ్ ఇది. సెకండ్ వర్డ్ అంటే ప్లూరల్ వర్డ్, సిలబీ. ఫినామినన్, ఫినామినన్, ఫినామినా. సో ఇది ఫస్ట్ వర్డ్, సింగులర్ వర్డ్, ఫినామినన్. మీడియం, మీడియా, సో ప్లూరల్ వర్డ్ ఇది. ఈ విధంగా లాటిన్ గ్రీక్ మనం క్లాసిఫై చేస్తాం. తర్వాత చూడండి, ఇప్పుడు మనము ఇదే కాన్సెప్ట్ ని లాటిన్ గ్రీక్ గా కూడా ఐడెంటిఫై చేస్తాం. ఎం తో ఉండేవాడు లాటిన్, దీంట్లో ఎం తో ఉండేవాడు ఇది, సో లాటిన్ వర్డ్. ఈతో ఉండేవాడు ఏది లేదు. ఎస్ తో ఉండేవాడు ఇది ఉంది, సో లాటిన్ వర్డ్. నెక్స్ట్ ఎఫ్ తో ఉండేవాడు ఏది, ఫంగస్, లాటిన్ వర్డ్. డి తో ఉండేవాడు వచ్చేసి 2 ఉన్నాయి, డాటమ్, డేటా. సో ఈ ఉందంటే ఎండింగ్ వర్డ్, ఇది గ్రీక్ గా గుర్తుపెట్టుకుంటాం, ఇది లాటిన్ వర్డ్. సో 1, 2, 3, 4 లాటిన్ వర్డ్స్ క్లాసిఫై చేసాం. ఈ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేస్తాం. ABCDPT, ఏ తో ఉండే వర్డ్ గ్రీక్, బి తో ఉండే వర్డ్ గ్రీక్, సి తో ఉండే వర్డ్ లేదు, డి తో డయాగ్నోసిస్, ఈ ఉందంటే ఇది గ్రీక్ వర్డ్. పి ఫినామినన్, గ్రీక్ వర్డ్. చూడండి ఇదే కాన్సెప్ట్ ని 2 రకాలుగా మనం ఆన్సర్ చేయగలిగినాం. కమింగ్ టు ఏప్రిల్ 2002 సంబంధించిన ఎగ్జాంపుల్, డూప్లికేటివ్స్, రైమింగ్ వర్డ్స్ మనకు హెడ్డింగ్ ఇవ్వబడింది. డూప్లికేటివ్ ఇన్ ద సెన్స్ సేమ్ టు సేమ్ గుర్తుపెట్టుకోవాలి మనం. టా, టా, సేమ్ వర్డ్స్, టాటా. నెక్స్ట్ బూ, బూ, సేమ్, సేమ్ టు సేమ్, డూప్లికేట్. ఈజీ, పీజీ, రైమింగ్ వర్డ్స్ అంటే కాన్సోనెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, అల్లిటరేటివ్ అంటే ఓవల్ చేంజ్ అవుతుంది, అది డిఫరెన్స్. సో రైమింగ్ వర్డ్స్ ఇక్కడ ఈజీ, ఓవల్ అలాగే ఉంది, ఈఏ అలాగే ఉంది, ఈఏ కాన్సనెంట్ మాత్రమే చేంజ్ అయింది, కాబట్టి ఈజీ, పీజీ, రైమింగ్ వర్డ్. హాడ్జ్ పాడ్జ్, ఇక్కడ చూడండి ఓవల్ అలాగే ఉంది, కాన్సనెంట్ చేంజ్ అయింది, హెచ్పి, సో రైమింగ్ వర్డ్. హాడ్జ్ పాడ్జ్. హ్యాంకీ, ప్యాంకీ, ఓవల్ అలాగే ఉంది, కాన్సనెంట్ చేంజ్ అయింది, సో ఇది కూడా రైమింగ్. హ్యాంకీ, ప్యాంకీ. నిటీ గ్రిటీ, చూడండి ఎన్ బదులు జిఆర్ వచ్చింది, ఇది కూడా రైమింగ్. నిటీ గ్రిటీ. చాప్, చాప్, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్ అన్నప్పుడు డూప్లికేట్, చాప్, చాప్. హష్, హష్, సేమ్ టు సేమ్, సో డూప్లికేట్. కమింగ్ టు మార్చ్ 2018 లో అడిగిన ఎగ్జాంపుల్ ఇది. పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ కి సంబంధించి టోటల్ గా 9 టిప్స్ నేర్చుకున్నాము. ఆ 9 టిప్స్ ద్వారా పాజిటివ్, నెగిటివ్ వర్డ్స్ ని మనము క్లాసిఫై చేయగలం.
నెగిటివ్ క్వాలిటీస్ కి సంబంధించి 5 టిప్స్. ఫస్ట్ టిప్, వై ఎండింగ్ వర్డ్స్ అన్ని నెగిటివే. ఇప్పుడు చూడండి, వై ఎండింగ్ వర్డ్స్ ఏవి ఉన్నాయి ఇక్కడ, వై తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఇవి రెండు ఉన్నాయి. సో ఇవి రెండు నెగటివ్. తర్వాత సెకండ్ టిప్, టీలో యాడ్ అంటే టీ తో ఎండ్ అయ్యే ఏ వర్డ్, డి వర్డ్. సో ఏమైనా ఉన్నాయి టీ తో ఎండ్ అయ్యే వర్డ్, సో టీ తో ఎండ్ అవుతుంది. ఏతో ఉందా, లేదు. డి తో ఉందా, లేదు. సో టీ తో ఎండ్ అయ్యి ఏతో గానీ డి తో గానీ ఉంటే అది నెగటివ్ వర్డ్. కానీ ఇక్కడ ఏతో లేదు, డి తో లేదు, కాబట్టి ఇది పాజిటివ్ వర్డ్. ఓయుఎస్ ఎండింగ్ మ్యాప్, ఓబిఎన్. చూడండి, ఓయుఎస్ తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇదొకటి ఇదొకటి, రెండు ఉన్నాయి. మనకు నెగిటివ్ వర్డ్స్ వచ్చేసి ఎంఏ తో స్టార్ట్ అయ్యి ఓయుఎస్ తో ఎండ్ అయితే ఎంఏ తో స్టార్ట్ అవుతుంది, ఓయుఎస్ తో ఎండ్ అవుతుంది, కాబట్టి ఇది నెగిటివ్. పి తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఉందా, లేదు. ఓబి తో స్టార్ట్ అయ్యే ఉందా, లేదు. ఎంతో ఇది ఎంఈ తో ఉంది కాబట్టి నెగిటివ్ కాలేదు అంటే ఆటోమేటిక్ గా ఇది పాజిటివ్ వర్డ్ అయిపోతుంది. ఇది థర్డ్ టిప్. నెక్స్ట్ ఫోర్త్ టిప్, నైట్ ఎస్ఎంఎస్. సో ఎంతో ఎండ్ అయ్యేది స్టార్టింగ్ ఎస్ ఉండాలి, లేదా స్టార్టింగ్ ఎం ఉండాలి, లేదా ఎస్ ఉండాలి. చూడండి, ఎంతో ఎండ్ అయ్యే వర్డ్ ఇది ఒక్కటే. స్టార్టింగ్ ఎస్ఎంఎస్, ఎస్ ఉందా, లేదు. ఎం ఉందా, ఎస్ ఉంది, కాబట్టి ఇది నెగటివ్ వర్డ్. నెగటివ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి బీసీ, బూరిష్, కేర్లెస్, ఇవి రెండు నెగటివ్ వర్డ్స్. సో ఇక్కడికి నెగటివ్ టిప్స్ తో మనము 1 2 3 4 5 6 వర్డ్స్ ని సార్ట్ అవుట్ చేయగలిగినాము. నెక్స్ట్ పాజిటివ్ టిప్స్ ని చూద్దాం. పాజిటివ్ టిప్స్ లో ఈ తో ఎండ్ అయ్యేది ఏవ్, బుల్, టివ్, ఈ మూడు పాజిటివ్. సో ఈ తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఉన్నాయా, లేవు. ఈ తో ఎండ్ అయితే ఏ లాస్ట్ లో ఏవ్ గానీ బుల్ గానీ టివ్ ఉంటే పాజిటివ్ వర్డ్స్ గా తీసుకుంటాము, కానీ ఇక్కడ లేదు. నెక్స్ట్ టిప్, కాలింగ్, పాజిటివ్. సో కాల్, ఇంగ్, పాజిటివ్. సో కాల్ ఎండింగ్ లో కాల్ ఉందా, పాజిటివ్. ఇంగ్ వర్డ్ లేదు ఇక్కడ, ఇంగ్ ఉంటే అది కూడా పాజిటివ్. నెక్స్ట్ ఓయ్, స్టిక్, పాజిటివ్. అంటే స్టిక్ సఫిక్స్ గా ఉంటూ లెటర్ ఓ తో వర్డ్ స్టార్టింగ్ ఉండాలి, లెటర్ ఈ తో వర్డ్ స్టార్టింగ్ ఉండాలి, లెటర్ ఐ తో వర్డ్ స్టార్టింగ్ ఉండాలి. చూడండి, స్టిక్ సఫిక్స్ గా ఉంది, ఓ ఉందా, లేదు. ఈ ఉందా, లేదు. ఐ ఉందా, ఎస్ ఉంది. సో ఇది పాజిటివ్. దీంతో మనం టోటల్ గా సార్ట్ అవుట్ చేసాం. చూడండి, హాటీ నెగిటివ్, స్టింజీ నెగిటివ్, ఎగ్జూబరెంట్ పాజిటివ్, malicious నెగిటివ్, ఐడియలిస్టిక్ పాజిటివ్, మీన్ నెగిటివ్, మెటిక్యులస్ పాజిటివ్, లాజికల్ పాజిటివ్. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఎండింగ్ లో విత్ గానీ, ఫ్రమ్ గానీ, ఆఫ్ గానీ, టు గానీ ఉంటే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గా నేను గుర్తుపట్టాను ఆల్రెడీ. చూడండి, ఆఫ్ ఉంది, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. టు ఉంది, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఫ్రమ్ ఉంది, టు ఉంది. సో ఈ 4 వర్డ్స్ మనకు కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. బై ద వే ఆఫ్, ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, డ్యూ టు. నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ అని చెప్పాను. సెకండ్ వర్డ్ వర్బ్ అయితే దాన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్ గా మనం తీసుకుంటాం. ఒకవేళ సెకండ్ వర్డ్ లో వర్బ్ డిటెక్ట్ చేయలేకపోతే 3 వర్డ్స్ నేను చెప్పున్నాను. డే, బ్లూ, స్టార్. ఈ 3 వర్డ్స్ అంటే డిటిఎస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. డిటిఎస్ బదులుగా డిబిఎస్ ఉంటే అవన్నీ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. చూడండి, ఎండింగ్ వర్డ్ లైక్. లైక్ అనేది వర్బ్. ఎలా తెలుస్తుంది, లైక్, లైక్డ్, లైక్డ్, ఇది కాంపౌండ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఫేస్డ్, ఈడి వర్డ్, వర్బ్ ఇది. సో ఇది కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్. వెల్ రెడ్, సో రీడ్, రెడ్, రెడ్, ఇది కూడా వర్బే. తర్వాత సైటెడ్, ఇది కూడా వర్బే. సో ఎండింగ్ వర్డ్ వర్బ్ గా ఉంటే కాంపౌండ్ అడ్జెక్టివ్. వర్బ్ కాకుండా 3 వర్డ్స్ ని గుర్తు పెట్టుకుంటే మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ని క్లాసిఫై చేయగలం. ఎండింగ్ లో డే గానీ, బ్లూ గానీ, స్టార్ గానీ, డిటిఎస్ లాగా డిబిఎస్ గుర్తుపెట్టు. సో ఇప్పుడు ఇవి రాసేద్దాం. బిజినెస్ లైక్, డబుల్ ఫేస్డ్, వెల్ రెడ్, క్లియర్ సైటెడ్. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కి సంబంధించి ఏప్రిల్ 2023 లో అడిగిన ఎగ్జాంపుల్ ఇది. సెంటెనారియన్. సెంటెనారియన్ అంటే మనం సెంచరీ గుర్తు పెట్టుకున్నాం. సెంచరీ ఇన్ ద సెన్స్ 100. సో ఫస్ట్ మనం ఈ వర్డ్ ని చదివి మనకు రీకాల్ అయ్యే ఆన్సర్ ని ఇక్కడ డిటెక్ట్ చేయాలి. అప్పటి వరకు ఈ ఆన్సర్లు చూడకూడదు. సెంటెనారియన్. సెంటెనారియన్ అంటే సెంచరీ. సో సెంచరీ అంటే 100. 100 ని వెతకాలి. సో ఇక్కడ ఉంది 100. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఈ. నెక్స్ట్ ఓమ్ని ప్రెసెంట్. మన కీవర్డ్ వచ్చేసి ఓమ్. ఓమ్ రెఫర్స్ టు గాడ్. అంటే గాడ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అనేది మనకు ఇక్కడ కీవర్డ్. ఓమ్ కి ఎవ్రీవేర్ వెతకాలి ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ ఉంది ఎవ్రీవేర్. సో దీని ఆన్సర్ వచ్చేసి డి. డైడాక్టిక్ అంటే ఇక్కడ డి తో డి, డిజైన్ అని గుర్తుపెట్టుకున్నాం మనం. డిజైన్. సో డిజైన్ ని సెర్చ్ చేయాలి ఇక్కడ.
డిజైన్. దీని ఆన్సర్ వచ్చేసి ఎఫ్. లింగ్విస్టిక్. లింగ్విస్టిక్ అంటే మనం రీకాల్ చేయాల్సిన వర్డ్ వచ్చేసి లాంగ్వేజెస్. సో ఎల్ ఫర్ లాంగ్వేజెస్ ని వెతకాలి. సో ఇక్కడ ఉంది లాంగ్వేజెస్, కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏ. ఇప్పుడు మనకు లెఫ్ట్ ఓవర్ ఆప్షన్స్ వచ్చేసి బి అండ్ సి. వీటి ఆన్సర్లు కూడా మనం చెప్పగలమా లేదా ఒకసారి చూద్దాం. వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే టీటో టాలర్. వన్ హూ స్పెండ్స్ టూ మచ్. స్పెండ్ అన్నప్పుడు స్పెండ్ థ్రిఫ్ట్. ఇది ఏప్రిల్ 2022 లో అడిగిన ఎగ్జాంపుల్. పార్ట్ బి ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయకూడదు. ఫస్ట్ మనం ఈ వర్డ్ తో మనకు రీకాల్ అయ్యే వర్డ్ ని వెతకాలి, అంతవరకే. సో వెర్బోస్. వెర్బోస్ అన్నప్పుడు బోస్ అనే నేమ్ ని గుర్తుపెట్టుకున్నాము. ఎక్కువ మాట్లాడతాడు బోస్ అంటే మోర్ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ మోర్ వర్డ్స్ ని సెర్చ్ చేయాలి. మోర్ వర్డ్స్, కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి డి. పాలీగ్లాట్. పాలీగ్లాట్ అంటే మోనో అంటే ఒకటి, పాలీ అంటే మెనీ అని చెప్పాను ఒకటి, తర్వాత పాలీగ్లాట్ అంటే లాంగ్వేజెస్. సో మెనీ లాంగ్వేజెస్ మనం డిటెక్ట్ చేయాలి. మెనీ లాంగ్వేజెస్. సో ఆప్షన్ సి. పబ్లిషర్. పబ్లిషర్ అన్నప్పుడు కొత్త బుక్స్ లో పబ్లిషర్ అనే నేమ్ ఉంటుందని చెప్పాను. సో పబ్లిషర్ అంటే న్యూ బుక్స్ మనకు గుర్తుకు రావాలి. న్యూ బుక్స్. సో ఇక్కడ ఉంది న్యూ బుక్స్. ఆప్షన్ ఏ. స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ అన్నప్పుడు ఇదే వర్డ్ ఉంటుంది, స్పెండ్స్ టూ మచ్. స్పెండ్స్ టూ మచ్. ఆప్షన్ ఈ. ఇంకా మనకు ఎఫ్, బి ఈ రెండు మిగిలాయి. వీటి ఆన్సర్ కూడా చూద్దాం. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫేట్ అనే వర్డ్ మనము ఫ్యాటలిస్ట్ కి ట్యాగ్ చేసాం. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్. ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్ అన్నప్పుడు క్రైమ్ ఫర్ కల్ప్రిట్ గుర్తుపెట్టుకున్నాం. ఇది మార్చ్ 2018 లో అడిగిన ఒక ఎగ్జాంపుల్. చూడండి, అంబిగ్వస్. మీనింగ్ నాట్ క్లియర్. అంబిగ్వస్ అంటే మనము ఇది ఒక డిఫరెంట్ వర్డ్ గా మీనింగ్ నాట్ క్లియర్ లేదా అన్క్లియర్ గా గుర్తుపెట్టుకున్నాం. సో నాట్ క్లియర్, అన్క్లియర్ మనం సెర్చ్ చేయాలి ఇక్కడ. సో అన్క్లియర్. దీని ఆన్సర్ వచ్చేసి డి. ఇన్ఇమిటబుల్. ఇన్ఇమిటబుల్ అంటే మనకు రీకాల్ అయ్యే వర్డ్ వచ్చేసి దట్ కెనాట్ బి ఇమిటేటెడ్. సో ఇమిటబుల్ ప్రిఫిక్స్ ఇన్ ఉండడం వల్ల ఆపోజిట్ కెనాట్ బి ఇమిటేటెడ్. సో కెనాట్ బి ఇమిటేటెడ్. ఆప్షన్ సి. ఓమ్ని ప్రెసెంట్. సో ఓమ్ అంటే గాడ్ ని రిప్రజెంట్ చేసాము. గాడ్ ఎవ్రీవేర్ అని చెప్పి దీనికి ట్యాగ్ చేసి పెట్టుకున్నాం మనం ఈ వర్డ్ ని. ఎవ్రీవేర్ అనే వర్డ్ ని డిటెక్ట్ చేయాలి. సో ఎవ్రీవేర్. ఆప్షన్ ఏ. వెర్బోస్. వెర్బోస్ అంటే బోస్ అనే నేమ్ ని మోర్ వర్డ్స్ తో మనము ట్యాగ్ చేసాం. మోర్ వర్డ్స్ ని సెర్చ్ చేయాలి. మోర్ వర్డ్స్. ఆప్షన్ ఎఫ్. సో రిమైనింగ్ మనకు బి అండ్ ఈ మిగిలి ఉన్నాయి. బి అండ్ ఈ. సో ఈ రెండింటి ఆన్సర్ ని ఒకసారి చూద్దాం. వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్. సో కరెక్టెడ్ అనే వర్డ్ మనకు ఇన్కారిజిబుల్ కి వస్తుంది. నెక్స్ట్, ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్. న్యూ బుక్స్ అంటే పబ్లిష్. ఇది జూన్ 2018 లో అడిగిన ఒక ఎగ్జాంపుల్. థీస్ట్. థీస్ట్ అంటేనే మనకు రీకాల్ అవ్వాల్సిన వర్డింగ్ వచ్చేసి బిలీవ్స్ ఇన్ గాడ్. సో బిలీవ్స్ ఇన్ గాడ్. ఆప్షన్ డి. టీటో టాలర్. టీటో టాలర్ అనే వర్డ్ ని మనం ఎలా నేర్చుకున్నామంటే టీ తాగుతాడు గాని ఆల్కహాల్ తాగడు. సో వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. టీ కు మనము ఆల్కహాల్ కి లింక్ చేసాం, కాబట్టి ఆల్కహాల్ అనే వర్డింగ్ ని చూస్తాము. ఆప్షన్ ఏ. పబ్లిషర్. పబ్లిషర్ అంటేనే మనకు మెమరైజ్ అయ్యే వర్డింగ్ వచ్చేసి న్యూ బుక్స్. న్యూ బుక్స్. ఆప్షన్ ఎఫ్. డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ అన్నప్పుడు మనము ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ని ఒకసారి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఫిక్షన్ కాదు, ఫ్యాక్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం డాక్యుమెంటరీని. సో ఫిల్మ్ అండ్ ఫ్యాక్ట్స్ ని మనం సెర్చ్ చేయాలి. ఏ ఫిల్మ్, ఫ్యాక్ట్స్. సో ఆప్షన్ ఈ. ఇంకా రిమైనింగ్ వచ్చేసి బి అండ్ సి ని మనము చూద్దాం. ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. సో హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటే మనకు రీకాల్ అయ్యే వర్డింగ్ వచ్చేసి మ్యానుస్క్రిప్ట్. మ్యానుస్క్రిప్ట్ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకున్నాము, మనుషులు రాసే స్క్రిప్ట్ హ్యాండ్ రిటన్ అని గుర్తుపెట్టుకున్నాం. ఏ పబ్లిక్ స్పీకర్. పబ్లిక్ స్పీకర్ అనేది మన సిలబస్ లో లేదు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనం మోటివేషనల్ స్పీకర్ గా తీసుకోవచ్చు లేదా ఆరేటర్ గా కూడా తీసుకోవచ్చు. సో ఈ రోజు మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కరెక్ట్ హెడ్డింగ్స్ కి సంబంధించి ప్రీవియస్ 4 years క్వశ్చన్ పేపర్స్ ని రివైజ్ చేయడం జరిగింది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.